ఒకసారి అయితే నెయిల్ పాలిష్ పెడతానండి. వాటర్ రావట్లేదు, ఇక్కడ కూడా బుడగలు రావట్లేదు. హాయ్ ఫ్రెండ్స్, ఎన్ఆర్ పంచర్ ప్రూఫ్ జెల్లో కొత్త అప్డేట్స్ అయితే చేశానండి. ఇదైతే మనకి వెరీ బడ్జెట్ ప్రైస్ అయితే వచ్చేస్తుంది. సంవత్సరంన్నర పని చేస్తుంది మీ బైక్ టైర్ లో. ఆ తర్వాత కూడా పని చేస్తుంది, బట్ ఏంటంటే నేను సంవత్సరంన్నర మాత్రమే లైఫ్ గ్యారంటీ ఇస్తున్నాను అనమాట ఈ ప్రొడక్ట్ కి. ఇదైతే మనం 2 వీలర్ అనేటప్పుడు స్కూటీ కానీ లేదంటే బైక్ కానీ దానికోసం అని చెప్పేసి ఈ ప్రొడక్ట్ అయితే మనం 1 లీటర్ అయితే ఆర్డర్ చేసుకోవాలన్నమాట. ఈ వీడియో అంతా చూసిన తర్వాత nrcarbons.com అనే వెబ్సైట్ ఉంటుంది, అక్కడికి వెళ్ళి మీరు ఆర్డర్ ప్లేస్ చేయొచ్చు. ఈ 1 లీటర్ లో ఫ్రంట్ సైడ్ అయితే 400 ml వేయాలి, బ్యాక్ సైడ్ అయితే 500 ml వేయాలన్నమాట. మీరు దీనికోసం అని చెప్పేసి పైప్ కూడా పంపిస్తానండి నేను. ఈ పైప్ ని 200 ml పెట్ బాటిల్స్ ఉంటాయి కదా, డ్రింక్ బాటిల్స్, వాటి క్యాప్ అయితే దీన్ని ఈ పైప్ అయితే పెట్టేస్తారనమాట. దీన్ని ఎలా ఇన్స్టాల్ చేసి చెప్తాను. సో దానికంటే ముందు మనం దీంట్లో అయితే ఏ జెల్లో వేయలేదండి. ఒకసారి అయితే పంచర్ చేసి చూద్దాం. ఇదైతే ట్యూబ్లెస్ టైర్ అండి. దీంట్లో అయితే ఫస్ట్ ఒక నెయిల్ కొడదాం. ఓకే, మేక అయితే దించాను. మేక దగ్గర మార్క్ చేద్దాం అండి. చూడండి, మేకనైతే బయటికి తీస్తున్నాను అనమాట. చూడండి, బుడగలు అయితే వస్తున్నాయి. చూసారు, నీటి బుడగలు అయితే వస్తున్నాయి. ఇప్పుడు ఇదే టైరు పంచర్ అవ్వకుండా చేద్దాం మనం. ఫస్ట్ అయితే టైర్ తాలూకు నెక్ లోపల వాల్వ్ అయితే బయటికి తీయాలండి. ఈ ఎన్ఆర్ పంచర్ ప్రూఫ్ జెల్ అయితే షేక్ చేయాలి బాగా. ఫస్ట్ అయితే ఈ బాటిల్లోని 200 ml వేస్తున్నాను. ఈ పైప్ అయితే దీనిలోనికి కరెక్ట్ ఫిట్ అయిపోద్ది అనమాట. తర్వాత ఇలా బాటిల్ క్యాప్ బిగించి ప్రెస్ చేస్తే లిక్విడ్ అయితే ఇందులోకి వెళ్ళిపోద్ది అనమాట. ఇదిగోండి, బాటిల్ ఇలా ప్రెస్ చేస్తూ ఉంటే లోపలికి వెళ్ళిపోద్ది. 200 ml అయిపోయింది. సింపుల్. 200 ml 400 ml అయితే ఎక్కించానండి. ఈ రిమైనింగ్ లిక్విడ్ బ్యాక్ టైర్కి అనమాట. నెక్లోనికి అయితే ఈ వాల్వ్ బిగించేద్దామండి అగైన్. ఓకే, ఇప్పుడు ఎయిర్ ఫిల్ చేద్దామండి. టైర్లో గాలి కొట్టడం పూర్తయిన తర్వాత మీకు ఈ జెల్ అనేది లోపల మొత్తం టైర్ అంతా ఎక్కడైతే కన్నాలోనో అక్కడ సర్క్యులేట్ అవ్వడం కోసం అని చెప్పేసి ఇలాగైతే మనం తిప్పాలన్నమాట. ఏ రోడ్డు మీద తిరిగినా పర్లేదు. టైర్ తిప్పాను కదా, మొత్తం సర్క్యులేట్ అవుద్ది. ఎక్కడైతే పంచర్ మనం చేసామో అక్కడైతే సీల్ చేసేస్తాను అనమాట. మార్క్ చేశాను కదా, ఇక్కడైతే మనం వాటర్ కొడదాం అగైన్. చూసారా, అక్కడ ఎయిర్ బబుల్స్ రావట్లేదు. సో బుడగలు అయితే రావట్లేదు అనమాట. ఇప్పుడు మనం 2-3 దగ్గర పంచర్ చేద్దాం మళ్ళీ. ఓకే, ఇలా మేకులు కొట్టేసిన తర్వాత ఒకసారి అయితే నెయిల్ పాలిష్ పెడతానండి. ఈ మేకులను అయితే ఇప్పుడు బయటికి తీస్తాను. ఇప్పుడు ఇక్కడికి 2 కన్నాలు అయ్యాయి కదా, ఇవి 2 సీల్ అవ్వాలంటే వెహికల్ తిరగాలన్నమాట. రోడ్డు మీద 2 రౌండ్లు వేసుకొని వచ్చినా పర్లేదు. సో ఇప్పుడైతే చూసారు కదా, ఇక్కడైతే మన పంచర్ లిక్విడ్ జెల్ అయితే వచ్చి సీల్ చేసింది పంచర్ని ఆల్రెడీ. వాటర్ రావట్లేదు, బుడగలు, ఇక్కడ కూడా బుడగలు రావట్లేదు, ఇక్కడ కూడా బుడగలు రావట్లేదు. ఇలాగా మనం మేక్ తీసేయడం తిరుక్కోవడమేనండి. సో పంచర్ వేయించాల్సినటువంటి పని అయితే లేదనమాట టైర్కి. మన వెబ్సైట్ అయితే nrcarbons.com అని గూగుల్లో సెర్చ్ చేయండి. వెబ్సైట్ లో ఇదిగోండి, దీని ఫోటో అయితే పైన 1 లీటర్ ఫర్ 2 వీలర్ అని రాసి ఉంటుంది. అదైతే మీరు ఆర్డర్ పెట్టుకోండి. ఇది మీరు ఆర్డర్ పెట్టుకున్న తర్వాత స్క్రీన్ మీద అయితే వాట్సాప్ నెంబర్ ఇచ్చాను, ఆ వాట్సాప్ నెంబర్కి అయితే మెసేజ్ చేయండి. యాజ్ ఆఫ్ నౌ ఈ పంచర్ ప్రూఫ్ జెల్ అనేది మనం ట్యూబ్లెస్ టైర్కి మాత్రమే 2 వీలర్స్ లో ప్రవేశపెట్టడం జరిగింది. సైకిల్ కి అయితే ట్యూబ్ టైర్ కూడా పనిచేస్తుంది అనమాట.